అత్యంత దారుణంగా జరిగిన అంశం మీద ఆ న్యాయం జరగాలి అని అంటే అది సిబిఐ ఎంక్వైరీ చేతనే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి రిపోర్ట్ చేసే పోలీసుల అధికారుల చేత ఎంక్వైరీ చేయిస్తే ఏ రకంగా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి గవర్నర్ గారిని అడగడం జరిగింది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేయాల్సిన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, గవర్నమెంట్కు ప్రొటెక్ట్ చేయాల్సిన డిపార్ట్మెంట్ను చంద్రబాబు నాయుడు గారు తన వాచ్మెన్ల కన్నా దారుణంగా వాడుకుంటా ఉన్నారు. ఆ కొనుగోలు చేసే కార్యక్రమంలో ఆ ఎమ్మెల్యేలను ఏబి వెంకటేశ్వరరావు గారు పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారి తరఫున ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడి ఆయనతో పాటు ఆంధ్రజ్యోతి అనే ఒక పేపరు దాని యజమాని రాధాకృష్ణ అనే ఒక ఆయన డైరెక్ట్గా వీళ్ళు పిలిపించుకొని మాట్లాడి ఏకంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని వెళ్ళి కండువాలు కప్పించే అంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు వ్యవస్థ జరుగుతూ ఉంది. అటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న నేను ఎస్పీ గారితో మాట్లాడుతూ ఉంటే, డిఐజీ గారితో మాట్లాడుతూ ఉంటే ఫోన్ల మీద ఫోన్లు, అడిషనల్ ఏడీ ఇంటెలిజెన్స్ అంత దారుణంగా వీళ్ళు చేస్తూ ఉంటే ఏ రకంగా న్యాయం జరుగుతుంది? దివంగత ముఖ్యమంత్రి గారి తమ్ముడు చనిపోయిన వ్యక్తి 4 సార్లు ఎంపీగా పనిచేసిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి. అసలు లా అండ్ ఆర్డర్ అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉందా? కేవలం ఆయన చేసిన తప్పేంది? జమ్మలమడుగు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా తాను వ్యవహరించడం, ఒక ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనే ఎమ్మెల్యే అమ్ముడుపోవడం, చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రలోభాలు పెట్టి తీసుకోవడమే కాకుండా ఆయన ఏకంగా మంత్రి పదవి కూడా ఇచ్చి ఆయన పదవిలో పెట్టుకున్నాడు. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రామ్ సుబ్బారెడ్డి వీళ్ళిద్దరినీ తట్టుకునే దానికోసం ఒక ఫ్రెష్ ఫేస్ను మేము తీసుకొచ్చినాం. ఆ సుధీర్ రెడ్డి అనే మా క్యాండిడేట్ను యంగ్స్టర్ను బలపరిచే కార్యక్రమం వివేకం చిన్న బాధ్యతలు తీసుకున్నాడు. ఆయన చేసిన పాపం వల్ల జమ్మలమడుగు నియోజకవర్గంలో అత్యధికంగా పెరగడం. వీళ్ళు చేసింది ఏమిటి? ఏకంగా మనిషినే లేకుండా చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ధర్మమేనా ఇదని అడుగుతా ఉన్నా. నేను ఒకటే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా. నిజంగా నీలో న్యాయం ఉంటే, నిజంగా నీలో ఇన్వాల్వ్మెంట్ లేదు అయితే ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వడానికి నువ్వు ఎందుకు సంకోచిస్తూ ఉన్నావు? అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు గారిని, ఇటువంటి వ్యక్తులను దయచేసి రాష్ట్రంలో ఎలక్షన్ బాధ్యత నుంచి తప్పించండి. అప్పుడే కాస్తో కూస్తో ఇటువంటి ఘటనలు ఆగిపోతాయి. లేకపోతే వీళ్ళు గెలవడం కోసం అని చెప్పి మనుషులను చూడడం లేదు, దొంగ ఓట్లను చేర్చడము, దొంగ ఓట్లను తీసేయడం దగ్గర నుంచి మొదలు పెడితే ఏకంగా మనుషులను చంపేయడానికి కూడా హెసిటేట్ చేయడం లేదు. గవర్నర్ గారిని అదే రిక్వెస్ట్ చేస్తా, ఈ అధికారులను దయచేసి తప్పించండి. ఇటువంటి వాళ్ళు ఉంటే రాష్ట్రంలో ఎన్నికలు జరగవు. ఈరోజు మా చిన్నాన్నకు జరిగింది, రేపు పొద్దున ఇంకా ఎంతమందికి కూడా చేస్తారో కూడా తెలియని పరిస్థితి. కోర్టుకు కూడా పోయి కూడా వీ విల్ ప్రెస్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఈ డిమాండ్కి కానీ వాళ్ళు కానీ ఈల్డ్ కాకపోతే ఇన్ ద నెక్స్ట్ 1-2 డేస్లో. చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన మాటలు ఎలా ఉన్నాయనంటే, దొంగతనం చేసి దొంగ అన్నాడట. వాళ్ళే హత్య చేయిస్తారు, మళ్ళీ వాళ్ళే హంతకుడు అని చెప్పి ఇంకొకరి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తారు. కేవలం కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి రాజకీయాలలో గెలవడం కోసం అని చెప్పి ఏ స్థాయికి దిగజారిపోయారు. మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఎవరు? ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న వ్యక్తులు ఎవరు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్రీ ఫింగర్ ఈస్ పాయింటింగ్ టువర్డ్స్ హిమ్. పైన దేవుడు ఉన్నాడు, గాడ్ ఈస్ వాచింగ్. ఎప్పుడైనా కూడా రాక్షసత్వం ఒక స్థాయి దాటి పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి, ఖచ్చితంగా జరుగుతున్నాయి. అంటే బ్లడ్తో ఆయన రాస్తూ ఉన్నట్టుగా, చనిపోతూ ఉన్నట్టుగా నాకు డిఐజీ ఎస్పీ నాకు లెటర్ చూపిస్తూ ఉన్నారు. అంటే దాని అర్థం చిన్నాను చనిపోతూ నా డ్రైవర్ నన్ను చంపుతున్నాడు, నన్ను కొడుతున్నాడు అని చెప్పి వాళ్ళ ముందరనే రాస్తాడా? వాస్తవాలన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించే దానికోసం అని చెప్పి రకరకాలుగా దే ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ న్యూ స్టోరీస్. స్ట్రైట్ క్వశ్చన్, నీకు నిజంగా దీంట్లో ప్రమేయం లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు హెసిటేట్ చేస్తున్నావు?